ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయ తాండవం చేసింది. గంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామాలు జలమయమయ్యాయి. ఆకస్మిక వరదల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. క్లౌడ్ బరస్ట్ తో ఆర్మీ క్యాంపు కూడా ధ్వంసమైంది. 10 మంది సైనికులు, అధికారి గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు రెడ్, యెల్లో అలర్టులు జారీ చేశారు. దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన కుండపోత వర్షాలతో ఉత్తర కాశీ జిల్లాలో పెను విలయం సంభవించింది. స్క్రీన్ మీద మీరు చూస్తా ఉన్నారు. మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో అనేక గ్రామాలు భూస్థాపితమయ్యాయి. ఈ పెను విపత్తులో 50 మందికి పైగా గల్లంతైనట్టుగా సమాచారం వస్తోంది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఖీర్ గంగా నది ఉప్పొంగి లోయర్ హర్సిల్ ప్రాంతం కూడా మునిగిపోయిన పరిస్థితుంది. అక్కడున్న అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో గ్రామస్తులతో పాటు సరిహద్దుల్లోని సైనికుల శిబిరాలు కూడా దెబ్బతిన్న సమాచారం వస్తుంది. లేటెస్ట్ విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ ప్రకృతి విలయంలో చాలా మంది చిక్కున్నారు. ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముమ్మరంగా అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నాయి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ పూర్తిగా గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితుంది. ఆర్మీ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ పనిచేస్తా ఉన్నాయి. ఆన్ ది స్పాట్ 150 మంది సైనికులు రంగంలోకి దిగి అక్కడ సహాయక కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితుంది. విజువల్స్ లో ఆ సహాయ కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలు, రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఉత్తరాఖండ్ పై ప్రకృతి ప్రకోపంతో ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ తో కూడినటువంటి వరదలు సంభవించాయి. ఖీర్ గంగా నది ఉప్పొంగి ఖీర్బాద్, ధరాలి గ్రామాలను ఒక్కసారిగా మెరుపు వరద ముంచెత్తడంతో కొండలపై నుంచి భారీగా వచ్చినటువంటి ఆ బురదతో కూడినటువంటి ప్రవాహానికి మొత్తం ఇళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితుంది. దీంతో నివాసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నటువంటి తెలుస్తోంది. వరదల బీభత్సం దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. భయాందోళన కలిగించినటువంటి దృశ్యాలు. ఆ మెరుపు వేగంతో ఒక్కసారిగా బురదతో కూడినటువంటి వరద ప్రవాహం ఆకాశానికి చిల్లు పడిందన్నట్టుగా ఒక క్లౌడ్ బరస్టు, ఆకస్మిక వరద ముంచెత్తింది. ఒక్కసారిగా ఒక పెను ముప్పు వచ్చినట్టుగా వరద ప్రవాహం ఫాస్ట్గా దూసుకురావడంతో అక్కడ ఇళ్లలో ఉన్నవాళ్ళు, అక్కడ హోమ్ స్టేస్లో ఉన్నవాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా తప్పించుకునే అవకాశం లేకపోయింది. ఎందుకంటే అంత ఫాస్ట్గా, అంత ఉధృతంగా ఒక్కసారిగా మీద పడిపోయినట్టుగా ఆ ప్రవాహం కొట్టుగా వచ్చింది. పెద్ద ఎత్తున రాళ్ళు, బురద, మట్టి మొత్తం కూడా ఆ వరదలో కొట్టుకుని వచ్చేసరికి ఆ ప్రవాహానికి, ఆ వేగానికి, ఆ బలమైనటువంటి ఉధృతికి మొత్తం కూడా ఇళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితుంది. అందులో చిక్కుకుని చాలామంది ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితుంది. కింద హర్సిల్ అనే ప్రాంతం ఉంటుంది, ఆర్మీ క్యాంప్ ఉంటుంది. అందులో కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. 10-11 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆ బురద ఎక్కువగా ఆ రాళ్ళు బురద కొట్టురావడంతో చాలామంది ఆ బురదలో కూరుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం వెలికి తీస్తూ ఉన్నారు. అక్కడ కొట్టుకుపోయినటువంటి ఇళ్లలో, అక్కడ గోడల కింద, శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని పోయి ఉన్నారా, ఇంకా ఆ లోపలికి ఏమైనా శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉందా, అవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. అక్కడ ఆటంకం కలుగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేదు. అక్కడ పెద్ద ఎత్తున బురద మేటలు ఏర్పడ్డాయి. వాటిని తొలగించి, ఆ బురదను తొలగించి, ఎందుకంటే ఆ బురదలో దిగితే వీళ్ళు కూడా ఆ లోపలికి కాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. అంత ఫ్రీగా మూమెంట్ లేదు. ఎందుకంటే అక్కడ సైనికులు 150 మంది పనిచేస్తున్నప్పటికీ అంత వేగంగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో అక్కడ బురద పేరుకుపోయింది. మొత్తం ఆ రహదారి మొత్తం కూడా బురద ఉండటం వల్ల, ఇంత ఎత్తున బురద ఉండటం వల్ల వాళ్ళు దిగి అక్కడ సహాయ కార్యక్రమాలు చేయడంలో ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా అక్కడ సైనికులందరూ కూడా, రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, సహాయక బృందాలు అవన్నీ కూడా వేగంగా పనిచేస్తున్న పరిస్థితి. మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం, అక్కడ సైనికులు హర్సిల్ ఆర్మీ క్యాంప్లో 10 మంది కొట్టుకుపోయి
ఆ సమాచారం వస్తుంది. అలాగే గల్లంతైన వాళ్ళ సంఖ్య కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. అధికారికంగా సమాచారం 4 చనిపోయారు, ఇంకా చాలామంది చిక్కుకుపోయారు. మరి చిక్కుకుపోయిన వాళ్ళు బతుకున్నారా లేదన్నది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడ 150 మంది సైనికులు ధరాలి గ్రామంలో, అక్కడ హర్సిల్ ఆర్మీ క్యాంపు ప్రాంతంలో పూర్తిగా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 1-2 రోజులు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. పడిపోయినటువంటి శిథిలాలు, బురదలో కూరుకుపోయినటువంటి ఆ కట్టడాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. క్లౌడ్ బరస్ట్ ఘటనలో ఆర్మీ క్యాంపు కూడా చాలా వరకు పూర్తిగా దెబ్బతింది. ఖీర్ గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించడంతో లోయర్ హర్సిల్లో 14 రాజ్రీఫ్ యూనిట్ క్యాంప్ పూర్తిగా శిథిలమైపోయిన పరిస్థితి. 10 నుంచి 11 మంది సైనికులు ఆ క్యాంపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా గల్లంతైపోయారు. ఒక సైనికుడు గాయాలతో బయటపడ్డ పరిస్థితి. క్యాంపు దెబ్బతిన్నప్పటికీ కూడా సైన్యం తమ సొంత నష్టంతో సంబంధం లేకుండా స్థానికులను కాపాడటానికి రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉన్నారు. 150 మంది సైనికులు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ హర్షవర్ధన్ నేతృత్వంలో ధరాలి గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. 15 నుంచి 20 మందిని సురక్షితంగా కాపాడారు. గాయపడ్డ వారికి హర్సిల్లోని ఆర్మీ మెడికల్ ఫెసిలిటీలో చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి. ఈ ఘటన మీద ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని చెప్పారు. ఉత్తరకాశీలోని ధరాలి గ్రామంలో ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం సంభవించిన వార్త బాధాకరం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, ఇతర బృందాలు సహాయక రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. సీనియర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అమిత్ షా సీఎం ధామీకి ఫోన్ కూడా చేసి మాట్లాడారు. అవసరమైతే మరికొంతమంది బలగాలను కూడా అక్కడికి పంపుతామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ దూసుకురావడంతో పెను వేగంతో బురద, రాళ్ళు, కొండ చర్యలు అవన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా దూసుకురావడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. గ్రామం సగం వరకు తుడిచిపెట్టుకుపోయిందంటే పరిస్థితి ఎంత భయానకంగా అక్కడ తయారైందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హరిద్వార్లో గంగా సహా అనేక ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సోమవారం రుద్రప్రయాగ్ జిల్లాలో కురిసిన వర్షానికి 2 ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడటంతో రాళ్లు, మట్టితో షాపులు పూర్తిగా కూరుకుపోయాయి. అంతకుముందు రోజు ఉద్ధమం సింగ్ నగర్లో అక్కడ భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాంపూర్, నైనిటాల్ ప్రధాన రహదారి, చకర్పూర్, లఖన్పూర్, పిస్టోర్, బరహైని గ్రామాలు కూడా రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. ఈ భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం కొండ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ వారం మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్తో ధరాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తమ ప్రాణాలు తాము దక్కించుకున్నటువంటి సమయం కూడా లేకపోయింది. అంతటి క్లౌడ్ బరస్ట్ ఒక్కసారిగా కుండపోతగా కురిసినటువంటి భారీ వర్షాలు ఒక పెను వరదను తీసుకొచ్చి, అది కూడా పెద్ద ఎత్తున బురదతో కూడినటువంటి వరద ఒక్కసారిగా వేగంగా బలంగా కొట్టేయడంతో గ్రామం సగం వరకు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఆ గ్రామస్తులందరూ కూడా తప్పించుకునే వీలు లేక చాలా వరకు ఆ వరద ప్రవాహంలో కొట్టిపోయారు. కారులతో సహా కొట్టుకుపోయారు. ఒకవైపు కారు ఆ రహదారి మీద వెళ్తుంటే ఊహించలేదు, ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చింది. ఆ కారుని మొత్తం వరదలో తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. విజువల్స్లో ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా కళ్ళు చెమరుస్తున్నాయి. అంత దారుణమైనటువంటి పెను విషాదానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ సమాచారం అందిందో వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. వెంటనే అక్కడికి సైనికులు చేరుకున్నారు. అక్కడున్న ఆర్మీ క్యాంపులో కూడా, అక్కడ ఆర్మీ క్యాంపు హర్సిల్ ప్రాంతం ఉంది. అక్కడ క్యాంపులో 11 మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులు ఈ వరద ప్రవాహానికి వాళ్ళు కూడా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళ సమాచారం తెలియలేదు. వాళ్ళు కొట్టుకుపోయిన వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా, లేదంటే ఎక్కడన్నా చిక్కుకుపోయి ఉన్నారా, ఈ సమాచారం కూడా ఇంకా రావాల్సి ఉంది. 150 మంది సైనికులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఎఫ్ బృందాలు అందరూ కూడా అక్కడ ధరాలి గ్రామంలో రెస్క్యూ చేస్తూ ఉన్నారు. బురదలో చిక్కుకున్న వాళ్ళని మొత్తం బిల్డింగులు అక్కడ ఉన్న కట్టడాలు మొత్తం కూడా ఆ బురద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయి ఒక పక్కకి పడిపోయి ఉన్నాయి. శిథిలాలు ఇంకా తొలగిస్తూ ఉన్నారు. 2 రోజులు సమయం పడుతుంది. ఆ శిథిలాలన్నీ తొలగించి అందులో ఎవరైనా చిక్కుకుపోయారా, ఆ బురదలో ఎవరైనా కూరుకుపోయారా, ఇక పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. అధికారికంగా అయితే 4 చనిపోయారని చెప్పి ధృవీకరించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా హర్సిల్ ఆర్మీ క్యాంపు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆర్మీ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందుతున్నారు. గాయాల పాలైన వాళ్ళని చాలామందిని కాపాడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. అక్కడ బలగాలన్నీ మోహరించి రెస్క్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ గల్లంతైన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ సంఖ్య మరి పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బురదలో కొట్టుకుపోవటం వల్ల అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి ఆపరేషన్ చేస్తున్నటువంటి ఆర్మీ అధికారులు బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత కష్టతరంగా మారింది. ఆ బురదలో కూరుకుపోయిన వాళ్ళని బయటకు తీయటం కావచ్చు, అక్కడ కట్టడాలు మొత్తం శిథిలాలు తొలగించడం కావచ్చు, అంటే వీళ్ళు బురదలో దిగే అవన్నీ చేయాలి. అందుకే కొంత ఇబ్బందికర పరిస్థితి, ఆటంకం కనిపిస్తోంది. అయితే వాతావరణ శాఖ మరొక అలర్ట్ కూడా జారీ చేసింది. మరొక 2-3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే వేగంగా జరుగుతుంది, బలంగా జరుగుతుంది. పూర్తిగా బురద కూరుకుపోయినా సరే ఆ బురదలోనే దిగి రెస్క్యూ చేస్తున్నాయి మన బలగాలు. మరొకవైపు ఆర్మీ క్యాంపులో ఉన్నటువంటి 11 మంది సైనికులకు సంబంధించిన సమాచారం కూడా రావాలి. అటువైపు కూడా గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో 10,000+ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs highest package.